ఐపీస్ అనేవి అంటే 100 ఐపీ అడ్రస్ అనేవి కావాలంట. సో R2 ఇంకొక నెట్వర్క్ కింద 50 అనేది కావాలి, 20 అనేది కావాలి, 10 అనేది కావాలి. అంటే సింపుల్. ఈ R1 అని తీసుకున్నప్పుడు నెట్వర్క్ కింద ఒక నెట్వర్క్ అనుకుందాం. సో దాని కింద ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి? 100 సిస్టమ్స్ ఉన్నాయి. ఈ 100 సిస్టమ్స్కి మనం ఐపీ అడ్రస్ ఇవ్వాలి, రైట్? సో అలాగే ఇక్కడ R3 అనే దానికి 20 సిస్టమ్కి, ఇక్కడ 50 సిస్టమ్స్కి, ఇక్కడ 10 సిస్టమ్స్కి మనం ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేయాలి. సో ఇక్కడ సబ్నెటింగ్ అనేది దేన్ని యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయాలి ఫ్రెండ్స్? వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్కింగ్, రైట్? సో ఇంకొకటి అయితే గుర్తుపెట్టుకోండి, మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ 100 ఉంది కదా, ఇక్కడ 20, 50, 10 ఉంది కదా, యాజ్ ఇట్ ఈస్ మనం ఈ హోస్ట్లు అనేది అంటే ఈ ఎగ్జాక్ట్గా ఇది అనేది తీసుకోవడానికి పాసిబిలిటీ ఉండదండి. సో నియరెస్ట్ పాసిబిలిటీ మాత్రమే మనం తీసుకోగలం. ఆ నియరెస్ట్ పాసిబిలిటీ ఎలా తీసుకోవాలంటే గుర్తుపెట్టుకోండి. సో మనకి బైనరీ పవర్ ఉంటుంది కదా, మొత్తం 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2 అలా 2 పవర్ 7 కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తీసుకుంటే హోస్ట్ పోర్షన్ అనేది 1 తీసుకో, లేదంటే 2 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, 8, 16, 32, 64, 128 తీసుకోవచ్చు. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ రిక్వైర్మెంట్ 100 ఉందనుకోండి నెంబర్ ఆఫ్ ఐపీ అడ్రసెస్. సో ఇప్పుడు నియరెస్ట్ పాసిబిలిటీ ఏంది? ఒకవేళ మీరు 64 తీసుకున్నారనుకోండి, సో 64 అంటే మ్యాక్సిమం 64 ఐపీ అడ్రస్సే వస్తాయి కదా. ఇప్పుడు 100లో 64 అనేది సరిపోదు. సో ఇప్పుడు నెక్స్ట్ పాసిబిలిటీ ఏంది? 128 అనేది తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, నీకు 100 కావాలన్నా ఈ ఫార్ములా ప్రకారమే మనం తీసుకోవాలి నియరెస్ట్ వాల్యూ. అంటే 100కి ఏం తీసుకోవాలండి? 128 అనేది తీసుకోవాలి. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్, రైట్? సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకున్న తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీరేం గుర్తుపెట్టుకోవాలంటే, సో దయచేసి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ ఇక్కడ ఏముంది, ఏది ఎక్కువ వాల్యూ ఉంది చూడండి, 100, దాని తర్వాత 50, దాని తర్వాత 20, 10 ఇదే విధంగా తీసుకోవాలండి. ఎందుకంటే ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేసిన తర్వాత మీకే ఐడియా వస్తుంది. ఫస్ట్ చిన్నది తీసుకొని సాల్వ్ చేస్తే నెట్వర్క్ అనేది ఏం ప్రాబ్లం వస్తుంది అనేది మీరే అర్థం చేసుకుంటారండి. సో గుర్తుపెట్టుకోండి సెకండ్ పాయింట్. సో ఫస్ట్ మనకి ఏం కావాలి? 100 రిక్వైర్మెంట్ మ్యాక్సిమం, తర్వాత దాని తర్వాత 50, దాని తర్వాత 20, దాని తర్వాత 10 అనేది ఇలా మనం అనేది ఒక్కొక్క నెట్వర్క్ నుంచి ఇంకొక నెట్వర్క్గా డివైడ్ చేసుకుంటూ వెళ్తామనేది గుర్తుపెట్టుకోండి అండి, రైట్? సో ఇప్పుడు మనకి రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఒకటి 100 కావాలి, ఇంకొకటి 40 సిస్టమ్స్ కావాలి, ఇంకొకటి 20 కావాలి, ఇంకొకటి 10 కావాలి. సారీ, ఇది 50, ఇంకొకటి 10 కావాలి. సో ఇక్కడ మీనింగ్ మీరు అర్థం చేసిందంటే మనకు 2 ఉంటాయి కదా, ఒకటి ఫిక్స్డ్ లెంత్ సబ్నెట్ మాస్కింగ్, ఇంకొకటి వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్కింగ్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. సో ఫిక్స్డ్ లెంత్ సబ్నెట్ మాస్కింగ్లో అంటే ఏం చేస్తామంటే వాట్ ఈస్ ద మ్యాక్సిమమ్ వాల్యూ హియర్? ఇక్కడ 100 ఉంది కదా, వాట్ ఈస్ ద 100కి నియరెస్ట్ పాసిబిలిటీ ఏముంది? 128. అంటే ఇక్కడ చూడండి 128 ఒక్కసారి ఫిక్స్ అయిందంటే నీకు 50 కావాలన్నా 128 తీసుకోవాలి, 20 కావాలన్నా 128, 10 కావాలన్నా 128. అంటే ఇక్కడ చూడండి సబ్నెటింగ్లో ఎఫ్ఎల్ఎస్ఎం యూజ్ చేసి మనం డివైడ్ చేసినాం, ఓకే. కానీ చూడండి ఇక్కడ 50 ఉన్నా నువ్వేం తీసుకోవాలి? 128 తీసుకోవాలి. నీకు 20 సిస్టమ్స్కి ఐపీ అడ్రస్ కావాలన్నా 128 తీసుకోవాలి. దిస్ ఇస్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆర్ లిమిటేషన్ ఆఫ్ ది ఫిక్స్డ్ లెంత్ సబ్నెట్ మాస్కింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక హౌస్ ఉందనుకోండి, నీకు ఫర్ ఎగ్జాంపుల్ బెడ్రూమ్ అనేది సంథింగ్ ఈ పోర్షన్లో ఉండాలి, కిచెన్ అనేది ఈ పోర్షన్లో ఉండాలి, దేవుడు రూమ్ అనేది ఈ పోర్షన్లో ఉండాలి, ఇలా మన రిక్వైర్మెంట్ ఉంది కదా. కానీ ఫిక్స్డ్ లెంత్ సబ్నెట్ అసలు అలా కాదు. సో ప్రతి రూమ్, దేవుడు రూమ్ ఇంతే ఉంటుంది, కిచెన్ ఇంతే ఉంటుంది, వాష్రూమ్ ఇంతే ఉంటుంది, ఇది ఇంతే ఉంటుంది. ఇది లిమిటేషన్. సో దీనికోసం నీ రిక్వైర్మెంట్ ప్రకారం సబ్ డివిజన్ చేసుకుంటూ వెళ్ళినామంటే దాన్నే మనం వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్కింగ్ అంటాం, రైట్? సో కంపేర్ టు ఫిక్స్డ్ లెంత్ సబ్నెట్ మాస్కింగ్, వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్కింగ్ ఇది ఎక్సలెంట్ అనే ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం ఏం చేస్తామండి, 100కి ఏం రాయాలండి వాల్యూ? 128 అనేది రాయాలి. నెక్స్ట్ 50 ఉంది కదా, 50కి నియరెస్ట్ పాసిబిలిటీ ఏముంటుంది? నువ్వు 64 తీసుకున్నావు అంటే వేస్టే కదా, 32 ఉంది కదా దానికంటే పైన, అంటే 32లోనే కదా మనకు 20 అనేది ఉంటుంది. ఒకవేళ నువ్వు 16 తీసుకుంటే ఏమవుతుంది? మనకు 20 కావాలి కదా, 16 అనేది సరిపోదు. సో 32 అనేది నియరెస్ట్ పాసిబిలిటీ తీసుకోవాలి. నెక్స్ట్ 10 కావాలంటే ఏం తీసుకోవాలి ఫ్రెండ్? ఏం తీసుకోవాలి? 8 తీసుకుంటే సరిపోదు, 32 తీసుకుంటే ఎక్కువ అయిపోతుంది. దానికంటే ముందు 16 ఉంది కదా, సో 16 అనేది తీసుకుంటాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిండ్రంటే వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్కింగ్ అనేది సంథింగ్ లుక్ లైక్ దిస్ వన్, ఫిక్స్డ్ లెంత్ సబ్ మాస్కింగ్ అనేది సంథింగ్ లైక్ దిస్ వన్. సో చూడండి హౌ ఇన్ రియల్ టైమ్ వీఆర్ యూజింగ్ ది
వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్కింగ్. సో ఈ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫస్ట్ అయితే మనం ఒక నెట్వర్క్ తీసుకుందాం. ఆ నెట్వర్క్ బేస్ చేసుకుని మనము వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్కింగ్లో 4 నెట్వర్క్స్ ఎలా వస్తాయి, ప్రతి నెట్వర్క్లో స్టార్టింగ్ ఐపీ అడ్రస్ ఏంది, ఎండింగ్ ఐపీ అడ్రస్ ఏంది, ఫస్ట్ యూజబుల్ ఐపీ అడ్రస్ ఏంది, లాస్ట్ యూజబుల్ ఐపీ అడ్రస్ ఏంది, అది మనము ఇక్కడ కనుక్కుందాం. సో మొత్తం మనకి ఎన్ని నెట్వర్క్స్ కావాలండి, 4 నెట్వర్క్స్ కావాలి. ఇది రిక్వైర్మెంట్. ఈ రిక్వైర్మెంట్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకోలేము కాబట్టి మనం నియరెస్ట్ పాసిబిలిటీ అనేది తీసుకోవాలండి. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ మనకి ఎన్ని నెట్వర్క్స్ కావాలి, 4 నెట్వర్క్స్ కావాలనుకుంటున్నాం కదా. సో ఆ నెట్వర్క్స్ ఏమేమి అనుకుంటున్నా అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐపీ అడ్రస్ తీసుకుందామండి. ఏదో ఒక ఐపీ అడ్రస్ ఎగ్జాంపుల్ 192.168.1.0/24. ఇది ఏ నెట్వర్క్ ఐడెంటిఫై చేశారు ఫ్రెండ్స్, ఇదే నెట్వర్క్ అండి, క్లాస్ సి నెట్వర్క్. ఎందుకంటే ఫస్ట్ ఆక్టేట్ యూజ్ టు ఐడెంటిఫై ది వాట్ టైప్ ఆఫ్ ది ఐపీ అడ్రస్, రైట్. అంటే ఇక్కడ మనకేమొస్తుంది, నెట్వర్క్ పోర్షన్, నెట్వర్క్ పోర్షన్, నెట్వర్క్ పోర్షన్, హోస్ట్ పోర్షన్. అంటే ఈ 8 బిట్, ఈ 8 బిట్, ఈ 8 బిట్ కాన్స్టెంట్. సో ఇవి 0 కాబట్టి హోస్ట్ పోర్షన్ 1 2 3 4 5 6 7 8 ఈ హోస్ట్ పోర్షన్. అంటే ఇప్పుడు సబ్నెటింగ్లో ఎగ్జాక్ట్గా మనం ఏం చేస్తున్నామంటే ఈ హోస్ట్ బిట్స్ని మనం నెట్వర్క్ బిట్గా ఇచ్చినప్పుడు సో సబ్ డివిజన్ అనేది జరుగుతుంది. సో దట్ వీఆర్ గెటింగ్ ది మల్టిపుల్ నెట్వర్క్స్. బట్ ఇక్కడ డిఫాల్ట్గా తీసుకుంటే 2/8 కాబట్టి మనకు 256 ఐపీ అడ్రస్ అనేది వస్తాయి. అదే ఈ జీరోస్ని కానీ మనం 1గా నెట్వర్క్ బిట్గా కన్వర్ట్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ హోస్ట్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. అంటే ఓన్లీ సేమ్ సింగిల్ నెట్వర్క్నే మనం మల్టిపుల్ నెట్వర్క్స్గా కమ్యూనికేట్ చేస్తున్నాం. సో ఇక్కడ /24 బై డిఫాల్ట్, రైట్. సో ఫస్ట్ మన రిక్వైర్మెంట్ ఏంది, దానికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనకి రిక్వైర్మెంట్ ఏంది, 128 సిస్టమ్స్ కావాలి. దానికంటే ముందు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఐపీ అడ్రస్ ఏంది, ఇది నెట్వర్క్ అడ్రస్. ఈ 3 బిట్స్ అనేది క్లాసిక్ నెట్వర్క్ అడ్రస్. ఇదైతే కాన్స్టెంట్గా ఉంటుంది, చేంజ్ అవ్వదు. సో ఇక్కడ ఈ హోస్ట్ పోర్షన్నే మనం నెట్వర్క్ పోర్షన్గా కన్వర్ట్ చేస్తాం కాబట్టి ఓన్లీ ఈ లాస్ట్ ఆక్టేట్లో 8 బిట్స్ అనేవి మాత్రమే మనకి ఏమవుతాయంటే కన్వర్ట్ అవుతాయి. ఆ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, రైట్. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే ఇది కాన్స్టెంటే కదా నెట్వర్క్ పోర్షన్. అంటే ఏమొస్తుంది 192.168.1. సో మనకి ఇంకొక నెట్వర్క్ కావాలి కదా 168.1. నెక్స్ట్ ఇంకొక నెట్వర్క్ కావాలి కదా 192.168.1. ఇంకొక నెట్వర్క్ 192.168.1. సో ఇది స్టార్టింగ్ అడ్రస్ అనుకుందాం, ఇది ఎండింగ్ అడ్రస్ అనుకుందాం. ఏమొస్తుంది 190 ఈ అడ్రస్ వస్తుంది. సేమ్నే మళ్ళీ రాస్తున్నాను నేనండి. నెక్స్ట్ 192.168.1. సో నెక్స్ట్ 192.168.1. సో ఫస్ట్ మనకు మ్యాక్సిమం వాల్యూ ఏం కావాలండి ఇక్కడ. సో దీనికేమో ఫస్ట్ 128 అసైన్ చేయాలి, దీనికి 64 హోస్ట్ అసైన్ చేయాలి, దీనికి 32 అసైన్ చేయాలి, దీనికి ఎన్ని చేయాలండి 16 అనేటివి మనం అసైన్ చేయాలి. ఇదండి రిక్వైర్మెంట్, రైట్. సో ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ప్రతి నెట్వర్క్లో దాన్ని గుర్తుపెట్టుకోండి, విఎల్ఎస్ ఫిక్స్డ్ లెంత్లో సబ్నెట్ మాస్కింగ్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది అనేది నేర్చుకున్నాం కదండి. విఎల్ఎస్ఎంలో సబ్నెట్ మాస్కింగ్ అనేది కాన్స్టెంట్ ఉండదు, డిఫరెంట్ ఉంటుంది. అంటే ప్రతి నెట్వర్క్కి సబ్నెట్ మాస్కింగ్ అనేది చేంజ్ అవుతుంది. అదైతే మనం గుర్తుపెట్టుకోవాలి, అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో దీన్ని బేస్ చేసుకొని మనం ప్రతి దానికి సబ్నెట్ మాస్క్ ఐడి అనేది రాయాలి, అదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం మినిమం నెంబర్ ఆఫ్ హోస్ట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నెట్వర్క్కి 128 అయితే ఈ బైనరీ పవర్ ఫార్ములా తీసుకొని సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఒకవేళ నీకు అర్థం కాలేదంటే నేను ఇంకొక మెథడ్ కూడా చెప్తాను, దాన్ని బట్టి మీరు నేర్చుకోండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంది, మ్యాక్సిమం వాల్యూ ఏంది 100 కదా మనకు కావాల్సింది. సో మన రిక్వైర్మెంట్ ఏందండి, 100 సిస్టమ్స్కి ఇవ్వాలి. సో ఫార్ములా ఇక్కడ ఏంటంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, రిక్వైర్మెంట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2^(h-2). అంటే ఇక్కడ 2^(h-2) అంటే హెచ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ హోస్ట్ బిట్స్. అంటే ఇది ఉన్నాయి కదా, వీటిలో 8 బిట్స్లో నీకు ఎన్ని హోస్ట్ బిట్స్ కావాలంటే 7 కావాలా, 6 కావాలా, 5 కావాలా, 4 కావాలా, దీన్ని హోస్ట్ బిట్స్. మిగతా అన్ని మనం ఏం చేస్తామంటే నెట్వర్క్ అనేవాడికి ఇచ్చేస్తాం, రైట్. సో ఇక్కడ -2 అంటే మీనింగ్ ఏంటంటే ప్రతి నెట్వర్క్లో మీరు ఇంతకుముందు నా క్లాస్లో అబ్జర్వ్ చేసిందంటే సో ఫస్ట్ అడ్రస్ అని మనం ఏమంటాం నెట్వర్క్ అడ్రస్ అంటాం, లాస్ట్ అడ్రస్ అని మనం ఏమంటాం బ్రాడ్కాస్ట్ అడ్రస్ అంటాం కదా. అంటే ఈ రెండు మనం ఎండ్ డివైజెస్ సిస్టమ్కి అసైన్ చేయడానికి యూజ్ కావు. సో దీని మధ్యలో ఉండేటివి మాత్రమే మనం యూజబుల్ ఐపీ అడ్రస్ అనేవి నేర్చుకున్నాం కదా. అంటే మీనింగ్ ఏంటంటే ప్రతి నెట్వర్క్లో 2 అడ్రస్ అనేవి సిస్టమ్కి అసైన్ చేయడానికి కుదరదు, అవి తీసేయాలండి. సో ఈ ఫార్ములా మన రిక్వైర్మెంట్ ఏంది 100 కదా.
గ్రేటర్ దెన్ ఇప్పుడు ఏది తీసుకోవాలండి 2^7 కదా పాసిబిలిటీ తీసుకోవాలి, అప్పుడే కండిషన్ సాటిస్ఫై అవుతావు కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 2^6 తీసుకున్నావు అనుకో, ఇప్పుడు ఏమవుతుంది చూడండి 100 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2^6 అంటే ఎంత 64 - 2 కండిషన్ అనేది సాటిస్ఫై కాలేదు కదా, ఇలా అన్నా గుర్తుపెట్టుకోండి. సో మన రిక్వైర్మెంట్ ఏంది 100 గ్రేటర్ దెన్, సో ఫర్ ఎగ్జాంపుల్ 2^7 బిట్స్ తీసుకున్నాం అనుకుందాం -2. సో 100 గ్రేటర్ దెన్ 2^7 అంటే 128 - 2. సో 128 - 2 అంటే 126. సో కండిషన్ ఈ సాటిస్ఫైడ్ రైట్. సో మనం ఇప్పుడు ఏం తీసుకోవాలి, ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఎన్ని హోస్ట్ బిట్లు తీసుకోవాలండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఎన్ని హోస్ట్ బిట్లు తీసుకోవాలి, 7 బిట్స్ అనేవి హోస్ట్ బిట్స్గా యూజ్ చేయాలి, మిగతా 1 బిట్ అనేది మనం నెట్వర్క్కి ఇచ్చేయచ్చు. ఇది దీని మీనింగ్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు అండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే దీన్నే మళ్ళీ నేను కాపీ కొడుతున్నా రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ బిట్ నెట్వర్క్ బిట్ నెట్వర్క్ బిట్ హోస్ట్ బిట్స్ మనకి ఎన్ని ఉన్నాయండి 4 5 6 7 8. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నాకు కావాల్సింది హోస్ట్ బిట్స్ ఎన్ని ఓన్లీ 7. సో దీన్ని నేనేం కన్వర్ట్ చేస్తున్నా అంటే నెట్వర్క్. ఇప్పుడు ఏమవుతుందంటే సబ్నెట్ మాస్క్ ఇంతకుముందు /24 ఉంది కదా, ఇప్పుడు ఈ 1 కూడా ఎక్స్ట్రా వచ్చింది కదా, 8 + 8 + 8 + 1 ఏమవుతుంది 25. సో /25 అంటే ఏమొస్తుందండి సబ్నెట్ మాస్క్ 255 255 255 డాట్. మీకు అర్థం కాకపోతే దీన్ని మళ్ళీ రాసుకోండి, సేమ్ 1 2 3 4 5 6 7 8. దీన్ని మనం ఏం కన్వర్ట్ చేసినాం నెట్వర్క్ పోర్షన్గా కన్వర్ట్ చేసినాం. అంటే 1 2 4 8 16 32 64 128. ఎక్కడ 1 ప్లేస్లో ఉంది 128. సో వాట్ ఈస్ ద సబ్నెట్ మాస్క్ ఫర్ దిస్ వన్ 128. ఇదైతే గుర్తుపెట్టుకోండి రైట్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాక్సిమం మనకు ఐపీ అడ్రస్లు ఎన్ని వస్తున్నాయండి 128 వస్తాయి. ఈ పాయింట్ ఇంకా ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోవడం. సో ఇక్కడ మ్యాక్సిమం మనకు ఐపీ అడ్రస్లు ఎన్ని వస్తున్నాయండి 128 అనే ఐపీ అడ్రస్లు వస్తున్నాయి. అంటే ఫస్ట్ ఏది కానీ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మీరు అబ్జర్వ్ చేసిందంటే 0 నుంచే కదా స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 128 వరకు ఉంటుందని. అంటే ఇది సింపుల్, ఇది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం ఇలా డివైడ్ చేసినప్పుడు దేనికి 100 హోస్ట్ కావాల్సినప్పుడు యాజ్ పర్ దిస్ ఫార్ములా మనకి ఎన్ని హోస్ట్ బిట్లు కావాలి 7 హోస్ట్ బిట్లు అయితే సరిపోతుంది. సో అక్కడ మనకు 126 ఐపీ అడ్రస్ అనేవి వస్తాయి. సో ఇక్కడ 128 వచ్చిందంటే ఏంది, మనం నెక్స్ట్ నెట్వర్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు చూడండి ఫస్ట్ 0 స్టార్ట్ అవుతుంది కదా, నెక్స్ట్ నెట్వర్క్ అనేది 128 తర్వాత స్టార్ట్ అవ్వాలి. అంటే 0 + 128 ఎంత 128 అవుతుంది. అంటే ఇది 128కి నెక్స్ట్ నెట్వర్క్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఇది ఎక్కడికి ఎండ్ అయిపోతుందండి 127కి అనేది ఎండ్ అయిపోతుంది రైట్. సో దీని /CIDR వాల్యూ ఏందండి, /CIDR వాల్యూ ఏమొస్తుంది /24 ప్లస్ ఇది ఒకటి కన్వర్ట్ చేసినాం కదా /25 కాబట్టి CIDR వాల్యూ వచ్చి /25. అంటే దీని మీనింగ్ ఏంది సబ్నెట్ మాస్క్ ఏమొస్తుంది 255 255 255.128. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ డైరెక్ట్గా 128 ఎందుకు రాసిన అంటే ఫస్ట్ 0 ఏ నెట్వర్క్ అయినా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది నెక్స్ట్ ఇలా కనుక్కున్నప్పుడు మనకి ఎన్ని హోస్ట్ బిట్ కావాలి 8, అంటే 128 ఐపీ అడ్రస్లు వచ్చినాయి. అంటే నువ్వు ఇక్కడ ఓన్లీ 128 యూజ్ చేయాలి. అంటే 0 + 127 కదా 128 అయిపోయినాయి కదా, నెక్స్ట్ ఇది 127కి ఆగిపోతే నెక్స్ట్ వచ్చి 128 కదా. సో దానికోసం మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే +128 రాసి దాని కింద 128 రాసేస్తున్నాం. రాసేసిన తర్వాత ఏమైంది ఇది 128 నుంచి స్టార్ట్ అయితే ఇది ఎక్కడికి ఎండ్ అయిపోవాలి 127. సో దీనికి CIDR వాల్యూ ఏందండి /25. /25 అంటే సబ్నెట్ మాస్క్ ఏమొస్తుంది 255 255 255.128. సో ఇప్పటి వరకు ఏది కంప్లీట్ అయింది మనకు ఫస్ట్ నెట్వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. సో ఇప్పుడు సెకండ్ నెట్వర్క్ అనేది కనుక్కుందాం. మనకి రిక్వైర్మెంట్ ఏంటండి ఇది సెకండ్ నెట్వర్క్ అనేది కనుక్కుందాం. సో రిక్వైర్మెంట్ ఏంటండి 50 అనేది రిక్వైర్మెంట్. సో 50 రిక్వైర్మెంట్ కావాలంటే మళ్ళీ ఫార్ములా ఏంది రిక్వైర్మెంట్ 50 కదా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2^s - 2. 50 కావాలంటే ఏం తీసుకోవాలండి 2^6 తీసుకోవాలి కదా, 50 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2^6 - 2. అంటే 50 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2^6 అంటే 64 - 2 50 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 62. కండిషన్ సాటిస్ఫై అయిందా. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ హోస్ట్ బిట్స్ ఎన్ని తీసుకోవాలి మనం ఓన్లీ 6 తీసుకోవాలి. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి 8 బిట్స్ ఉన్నాయి. అంటే నెట్వర్క్ పోర్షన్ అనేది నేను ఏం టచ్ చేస్తలేదు. ఈ హోస్ట్ పోర్షన్లో మనకి ఎన్ని ఉన్నాయి 4 5 6 7 8 అనేటివి ఉన్నాయి కదా. సో మనకి 6 సరిపోతాయి కదా ఇక్కడ. సో 6 సరిపోతున్నాయి అంటే మీనింగ్ ఏంది ఈ 6 అనేవి సరిపోతున్నాయి. సో ఈ వీటిని మనం ఏం కన్వర్ట్ చేస్తాం హోస్ట్ బిట్స్ అనేవి కన్వర్ట్ చేస్తాం రైట్. ఇప్పుడు సబ్నెట్ మాస్క్ ఫైండ్ అవుట్ చేయండి 255 నెట్వర్క్ పోర్షన్స్ అన్ని 255 కదా, ఇక్కడ ఈ 2కి 1 ఉంది. అంటే మీనింగ్ ఏంది 1 1 1 2 3 4 5 6. అంటే బైనరీ ఫార్ములా ఏంటండి 48
16, 32, 64, 128. ఇక్కడ 1లు దేనికి ఉన్నాయి, 128కు ఉన్నాయి, నెక్స్ట్ 64కు ఉంది. ఇప్పుడు సబ్నెట్ మాస్క్ ఏమొస్తుంది, 192. సో ఇది సబ్నెట్ మాస్క్. బై డిఫాల్ట్ /24 ఉంటుంది కదా, 8 + 8 + 8, ఇక్కడ ఒక 2 ఉంది కదా, 24 + 2 వచ్చి 26, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఐపీ అడ్రస్ ఎన్ని ఉంటాయండి మనకు, ఎన్ని వస్తాయి మ్యాక్సిమం ఐపీ అడ్రస్, 64 కదా, గుర్తుపెట్టుకోండి 64 కదా. 6 హోస్ట్ బిట్ తీసుకున్నప్పుడు మనకి ఏమొస్తాయి, 2^6 అంటే 64 అనేది వస్తాయి. అంటే నెక్స్ట్ నెట్వర్క్కి ఇక్కడ నువ్వేం రాసావంటే +64 అని రాసాయి. అంటే +64 అని రాసినప్పుడు నీకు ఇక్కడ ఏమవుతుందండి, మీరు అర్థం చేసుకున్నారంటే 128 + 64 ఏమొస్తుందండి, 192 అనేది నెక్స్ట్ నెట్వర్క్ వస్తుంది. ఇలా రాసి నీకు ఈజీ అయిపోతుంది బ్రదర్. ఇది అయిపోయిందా, ఇది 192కి స్టార్ట్ అవుతుందంటే ఇది ఎక్కడికి ఎండ్ అవ్వాలి, 191 అనేదికి ఎండ్ అవ్వాలి. సో దీనికి CIDR వాల్యూ ఏందండి, 26 కదా, ఆ 26 అనేది ఇక్కడ రాస్తున్నా. 26 అంటే సబ్నెట్ మాస్క్ ఏమొస్తుందండి, వాట్ ఈస్ ద సబ్నెట్ మాస్క్, 255.255.192 అనేది సబ్నెట్. చూడండి VLSMలో ప్రతి సబ్నెట్ మాస్క్ అనేది చేంజ్ అవుతూ వస్తుందండి. సో నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే మనకు 20 కదా. సో 20 రిక్వైర్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, 190 నుంచి స్టార్ట్ చేసి ఎక్కడికి ఎండ్ అవుతుందో కనుక్కోవాలి. సో నెక్స్ట్ రిక్వైర్మెంట్ వచ్చి మనకి ఏంది 20. సో 20 అంటే మళ్ళీ ఫార్ములా ఏం రాయాలి, రిక్వైర్మెంట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2^h-2. సో రిక్వైర్మెంట్ ఇక్కడ ఏంది 20 గ్రేటర్ దెన్ ఏ నియరెస్ట్ పవర్ వాల్యూ తీసుకోవాలంటే మనం ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ 20 కావాలంటే 2^5 తీసుకుంటే సరిపోతుంది కదా. సో ఇప్పుడు నేను 2^5 తీసుకుంటున్నా, 2^5 - 2 అంటే 20 గ్రేటర్ దెన్ 32 - 2, 20 గ్రేటర్ దెన్ 30. సో కండిషన్ సాటిస్ఫై అయింది. సో ఇక్కడ మనకి ఎన్ని హోస్ట్ పోర్షన్ కావాలి, ఓన్లీ 5 బిట్స్ అయితే సరిపోతాయి. అంటే 8.8.8.1 2 3 4 5 6 7 8 మనకు హోస్ట్ బిట్స్ ఎన్ని కావాలి, 5 హోస్ట్ బిట్స్ సరిపోతాయి. ఈ ముగ్గురిని ఎవరికి ఇచ్చేయచ్చు, మనం నెట్వర్క్కి ఇచ్చేయచ్చు. అంటే ఇప్పుడు సబ్నెట్ మాస్క్ ఏమొస్తుంది, 8 + 8 + 8 ఇక్కడ 3 బిట్ కన్వర్ట్ అయింది కదా, 27, రైట్. సో ఇప్పుడు దీనికి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సేమ్ 1 2 4 8 16 32 64 128 కదా. అంటే ఇక్కడ ఏమొచ్చింది 128 64 32 ఏమొస్తుంది, యాడ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు అడిషన్ చేసిందంటే మనకి ఏమొస్తుంది, /27 అంటే సబ్నెట్ మాస్క్ 255.255.224 అనేది సబ్నెట్ మాస్క్ వస్తుంది. CIDR వాల్యూ ఏమొస్తుందండి, /127. సో ఇక్కడ మనకి ఎన్ని హోస్ట్ బిట్స్ ఉన్నాయండి, 2^5. 2^5 అంటే ఎంత, 32 కదా. సో జస్ట్ నెక్స్ట్ నెట్వర్క్కి మనం ఏం చేయాలంటే +32 అనేది యాడ్ చేస్తాం. ఇప్పుడు 192 + 32 ఎంత వస్తుందండి, 224 అనేది వస్తుంది. ఇది 224తో స్టార్ట్ అయితే ఇది ఎక్కడ ఎండ్ అయిపోవాలి, 223కి అనేది ఎండ్ అయిపోవాలి. సో CIDR వాల్యూ ఎంత వచ్చిందండి దీనికి, /27 కదా. సో ఇక్కడ 27. సో 27 అంటే సబ్నెట్ మాస్క్ ఏమొస్తుంది, 255.255.224 అనేది సబ్నెట్ మాస్క్ వస్తుంది, రైట్. సో నెట్వర్క్ 3 అనేది కూడా అయిపోయింది. మన ఫైనల్ రిక్వైర్మెంట్ ఏముంది, 10 సిస్టమ్స్ కావాలి. 10 సిస్టమ్ అంటే ఫార్ములా ఏంది, 10 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2^h-2. సో ఇక్కడ బైనరీ వాల్యూ నియరెస్ట్ పాసిబిలిటీ ఏముంది, 16 తీసుకోవచ్చు కదా, 2^4 అనేది అంతే కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే 10 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2^4-2, 10 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2^4 అంటే 16 - 2. సో కండిషన్ సాటిస్ఫై అయింది కదా. మనకి ఎన్ని హోస్ట్ బిట్లు కావాలి, ఇక్కడ 4 హోస్ట్ బిట్లు అయితే సరిపోతుంది. అంటే 4 నెక్స్ట్ 1 2 3 4. సో ఇక్కడ 4 అనేది సరిపోతాయి. ఈ 4 అనేది నెట్వర్క్గా కన్వర్ట్ చేస్తున్నాం. అంటే మనకు /24 + 4 = /28, రైట్. సో దీనికి సబ్నెట్ మాస్క్ ఏమొస్తుందో చెప్తారు ఫ్రెండ్స్. సో ఇది 128 బిట్ వాల్యూ కదా, ఇదేంది 64 కదా, దాని తర్వాత ఏముండేది 32 కదా, 32 తర్వాత 16 కదా. సో మొత్తం యాడ్ చేయండి. సో యాడ్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది, 240 అనేది వచ్చింది. జస్ట్ ఈ ఫార్ములానే 1 2 4 8 16 32 64 128లో యాడ్ చేసుకోండి, ఎక్కడ 1 ఉంటాయో మీకు వస్తుంది. సో ఇక్కడ వాల్యూ ఏందండి, ఇక్కడ వాల్యూ ఏంది, CIDR వాల్యూ వచ్చి మనం ఇక్కడ ఏం రాయాలి ఫ్రెండ్స్, /28. వాట్ ఈస్ ద సబ్నెట్ మాస్క్, 255.255.240 కదా వచ్చింది సబ్నెట్ మాస్క్ ఇది, రైట్. సో ఇది 224 కదా, రైట్. 224 కదా. ఇప్పుడు దీనికి ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది మనం కనుక్కోవాలి ఫ్రెండ్స్. ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో ఎవరైనా ఆన్సర్ చెప్పగలరా ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్. ఎక్కడ ఎండ్ అవుతుంది చెప్పండి, ఎలా కనుక్కోవాలి.
సింపుల్ థింగ్. ఇంతకుముందు నేను చెప్పినాను కదా, ఇది ఎక్కడ ఎండ్ అవ్వాలంటే ఇప్పుడు మనం దీనికే కదా ఈ 10 హోస్ట్కే కనుక్కున్నాం కదా, 10 హోస్ట్ కంటే ఇదే నెట్వర్క్ కదా. సో ఇక్కడ మనకి ఎన్ని హోస్ట్ బిట్స్ కావాలి, 4 హోస్ట్ బిట్స్ కదా. అంటే 2 ఎంత ఫ్రెండ్స్, 16 కదా. అంటే దీనికి +16 యాడ్ చేసినామంటే నెక్స్ట్ నెట్వర్క్ అనేది వస్తుంది మనకు. అది ఏం వాల్యూ వస్తుంది, సంథింగ్ 192.168.1 224 + 16 వచ్చి 240 అయింది. అంటే ఇక్కడ మనం 4 అడిగింది, ఇది 5th నెట్వర్క్ కదా, ఇది అవసరం లేదు. నెక్స్ట్ మళ్ళీ ఇంకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అంటే ఇది 240కి ఎండ్ అయితే ఇది ఎక్కడ ఎండ్ అవ్వాలి, 239. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ కన్ఫ్యూజ్ అయిందంటే కష్టం ఫ్రెండ్స్, రైట్? సో ఇప్పుడు చూడండి మనకి మొత్తం ఎన్ని నెట్వర్క్స్ వచ్చినాయి, 4 నెట్వర్క్స్ వచ్చినాయి. చూడండి మనకి ఎంత నెట్వర్క్స్ వచ్చినాయి, 4 నెట్వర్క్స్. ఒక నెట్వర్క్ సైజ్ ఎంత మనకు, 128 బిట్స్. అంటే దీన్ని 128గా, టోటల్ 256 కదా, 128గా డివైడ్ చేసిన. ఇంకొకటి ఎంత ఉంది, 64 వచ్చింది, రైట్? సో దీన్ని 64 చేసిన. మళ్ళీ ఇంకొకటి ఏమొచ్చింది, 32 వచ్చింది. అంటే 64, ఇది 128, ఇది 32. నెక్స్ట్ ఏమొచ్చింది, 16 అనేది వచ్చింది. చూడండి ఒకటి మెయిన్ పార్ట్, సబ్ పార్ట్, అగైన్ సబ్ పార్ట్లో సబ్ పార్ట్, సబ్ పార్ట్లో సబ్ పార్ట్లో సబ్ పార్ట్. సో ఇది బ్యూటీ ఆఫ్ ది వేరియబుల్ అండ్ సబ్నెట్ మాస్కింగ్, రైట్? సో ఫస్ట్ దీనికి నేను జస్ట్ ఇంకా టైం వేస్ట్ చేయకుండా దీనికి ఫస్ట్ యూజబుల్ ఐపీ అడ్రస్, లాస్ట్ యూజబుల్ ఐపీ అడ్రస్ అవి చెప్పి ఆపేస్తా, మిగతా మీకు అనుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ నెట్వర్క్ ఉంది, వాట్ ఈస్ ద నెట్వర్క్ అడ్రస్ ఫ్రెండ్? దీనికి నెట్వర్క్ అడ్రస్ అంటే ఏంది, ఫస్ట్ ఐపీ అడ్రస్ కదా, ఏముంటుంది 192.168.1.0. వాట్ ఈస్ ద బ్రాడ్కాస్ట్ అడ్రస్ ఫ్రెండ్స్? లాస్ట్ ఐపీ అడ్రస్సే కదా బ్రాడ్కాస్ట్ అంటే. సో 192.168.1.127. వాట్ ఈస్ ద ఫస్ట్ యూజబుల్ ఐపీ అడ్రస్ ఫ్రెండ్స్? ఫస్ట్ యూజబుల్ ఐపీ అడ్రస్, ఎస్, 192.168.1 is the first usable IP address. What is the last usable IP address? 192.168.1.126 is the last usable IP address. What is the netmask ID? The netmask ID is 255.255.128 is the 120 is the netmask ID అంటే సబ్నెట్ మాస్క్ ID. సో దీనికి ఏమొస్తుందో ఐడెంటిఫై చేస్తారు ఫ్రెండ్. వాట్ ఈస్ ద నెట్వర్క్ ID? సో ఇది నెట్వర్క్ ID 128 అనేది, బ్రాడ్కాస్ట్ ఐడి ఇచ్చి 191. వాట్ ఈస్ ద ఫస్ట్ యూజబుల్ ఐపీ అడ్రస్ ఫ్రెండ్స్? 129 నుంచి ఎక్కడి వరకు యూజ్ చేసుకోవచ్చు, 190 వరకు యూజ్ చేసుకోవచ్చు. దీని మధ్యలో ఉండేటివి నెట్వర్క్ అడ్రస్, బ్రాడ్కాస్ట్ అడ్రస్ కాకుండా మిగతా అన్నీ ఉండేటివి ఏంటంటే యూజబుల్ ఐపీ అడ్రస్. దాంట్లో ఫస్ట్ యూజబుల్ ఐపీ అడ్రస్ ఏంది, 192.168.129. వాట్ ఈస్ ద లాస్ట్ యూజబుల్ ఐపీ అడ్రస్? 192.168.190, రైట్? సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్పడానికి నేను అంటే ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కొంతమందికి అర్థం కావట్లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నా రిక్వైర్మెంట్ ఎంత ఉందనుకోండి. రిక్వైర్మెంట్ అంటే నాకు 32 సిస్టమ్స్కి ఐపీ అడ్రస్ అసైన్ చేయాలనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి ఫ్రెండ్? రిక్వైర్మెంట్ ఫార్ములా అయింది >= 2/h-2. ఇప్పుడు మీరు కానీ ఇక్కడ ఈ 2/5 తీసుకుంటే పప్పులో కాలేసినట్టు అండి. అంటే ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంది, 32 > 2/-2. అంటే 32 > 32 - 2 అంటే 32 > 30. కండిషన్ ఈజ్ ఫాల్స్. అంటే ఇక్కడ కూడా 32 ఉన్నాయి కదా, నాకు కావాల్సిన 32 కదా, 32 కదా, 2/5 తీసుకుంటే సరిపోతుంది కదా నువ్వు అనుకున్నావు అనుకో. ఇక్కడ మీనింగ్ ఏంటంటే నా దగ్గర 32 సిస్టమ్స్ ఉన్నాయి, 32 సిస్టమ్స్కి నేను ఐపీ అడ్రస్లు అనేది అసైన్ చేయాలి. గుర్తుపెట్టుకో, ఇక్కడ 32లో ప్రతి నెట్వర్క్లో ఎన్ని వేస్ట్ అయిపోతాయి, 2 అయిపోతాయి. ఒకటి నెట్వర్క్ అడ్రస్, ఇంకొకటి బ్రాడ్కాస్ట్ అడ్రస్. సో దీనికి ఆన్సర్ ఏం తీసుకోవాలి, 2/6 64 తీసుకోవాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్, రైట్? సో మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ క్లాసు. ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్ అండి. సో మీరు దీన్నే బేస్ చేసుకొని మీరు ఓన్ రిక్వైర్మెంట్ తీసుకొని మరికొన్ని ప్రాబ్లమ్స్ ట్రై చేయండి, రైట్? సో మీకు అర్థం కాకపోతే ఏ పార్ట్లో అర్థం కాలేదో కామెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. సో దట్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యువర్ క్వైరీస్, రైట్? సో మీకు ఈ వీడియో నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.